మొదటి మూడో శనివారాల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి మూడో శనివారానికి ముందే కేబినెట్ భేటీ ఎందుకు నిర్వహిస్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇవ్వబోతున్నారా? రేపటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ఏంటి? సోమవారం మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. వాస్తవానికి నెలకు 2 సార్లు కేబినెట్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నెలలో మొదటి మూడో శనివారం మంత్రివర్గం భేటీ అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు ముందుగానే మంత్రివర్గం సమావేశమవుతోంది. అందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికల అంశమే అన్న టాక్ వినిపిస్తోంది. కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి ఈ ఎన్నికలపై ప్రకటన చేశారు. జూన్ చివరి వారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందని, దీనిపై కేబినెట్ లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ముందుగా ఎంపీటీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అంటే సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా ఇచ్చే ఆలోచన కూడా చేస్తోంది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల అంశంతో పాటు రైతు భరోసాపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఇటీవల 3 కేబినెట్ లోకి తీసుకున్నారు. వీరికి ఇదే తొలి కేబినెట్ సమావేశం. కొత్త మంత్రులకు సెక్రటేరియట్ లో ఛాంబర్స్ కేటాయింపు జరిగినా పదవీ బాధ్యతలు ఇంకా చేపట్టలేదు. బాధ్యతలు స్వీకరించేందుకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.